హలో, గుడ్ ఈవినింగ్. ఈరోజు మాకు నైటు డిన్నర్లోకి రసం పెట్టుకుంటున్నాము. చూడండి, రసం టమాటాలు బాగా వేగిన తర్వాత కాస్త ఆయిల్ చాలు. టమాటాలు ముక్కలు కోసి వేయించుకొని వేగేటప్పుడే చిన్నెల్లిపాయ బాగా 3-4 రెబ్బలు కొట్టేశాను. కరివేపాకు మాత్రం బాగా వేసాను, ఎందుకంటే ఆ కరివేపాకు రసం అనేది దాంట్లోకి మంచిగా దిగాలన్నమాట. అప్పుడు రసం టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. అట్లాగా 2 గ్లాసులు ఎసురు పోసుకున్నానండి 2 టమాటాలకి. ఇంకా కాస్త చింతపండు వేసాను, ఎందుకంటే టమాటా పులుపు రసంకి చాలదనమాట. 2 వేసా కాబట్టి అందుకని కాస్త చింతపండు వేస్తున్నాను. అదిగోండి, అట్లా రసం తయారైంది. రసమును చికెన్ ఫ్రై అండి. ఉదయం పులుసు కూర చేసుకునేటప్పుడు కాస్త ఉంచాం కదా, దాన్ని పూట ఫ్రైగా చేసుకున్నాం అనమాట. అదిగోండి, ఇట్లా చాలా మంచిగా చేశారు. మా అమ్మాయి చేసిందండి. రసం ఏమో నేను పెట్టాను. చూడండి రసం ఎంత బాగున్నాయో. చికెన్ ఫ్రై అదిగోండి, బాగుంటుందండి. రసంలో ముక్కలు నంచుకొని తింటుంటే రైస్ అలా ఉడుకుతుందనమాట. రైస్ కూడా రెడీ అయింది, మంచిగానే ఉడికింది. ఇంకా అసలు రసం చూడండి, టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి. చాలా బాగా కుదిరాయి టమాటా రసం. ఇది కూడా ఎవరికైనా తేలిగ్గా జీర్ణం అయ్యిద్దండి. పచ్చం చేసే వాళ్ళకి కూడా నోరు బాగలేకపోయినా కానీ మంచిగా ఇలా టమాటా రసం చేసి పెడితే మంచిగా ఆకలి కూడా పెరిగిద్దండి. ఆకలి లేని వాళ్ళకి ఆకలి పెరిగిద్ది. అసలు రసం వల్ల జీర్ణశక్తి పెరుగుద్ది. తేలిగ్గా ఆహారం, మనం తీసుకునే ఆహారం తేలిగ్గా అరుగుద్ది. అంత మంచి లాభాలు ఉన్నాయండి రసం వల్ల. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.